వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంట్దారుడైన జగన్ రెడ్డి ధర్నాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వలసపాకల్లోని తమ నివాసం వద్ద కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు వైసీపీ నేతలు చేపట్టిన వెన్నుపోటు ధర్నాను ఉద్దేశించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ రెడ్డి తన ఉనికిని చాటుకునేందుకు అబద్ధపు ధర్నాలు చేపడుతున్నాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 70% హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి లేదని, సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలో 10% హామీలను కూడా అమలు చేయలేదని, 5 ఏళ్లలో 85% హామీలకు జగన్ సర్కార్ ఎగనామం పెట్టిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్ నిధులు 1,00,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ పెంచి అమలు చేశామని, 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం మాట నిలబెట్టుకున్నామని, దీపం 2 క్రింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టి 20,000 కిలోమీటర్లు రోడ్లు బాగు చేశామని, 203 అన్నా క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీరుస్తున్నామని, 21 దేవాలయాల్లో నిత్య అన్నదానం ప్రారంభిస్తున్నామని అన్నారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశామని, మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం క్రింద 259 కోట్లు ఇప్పటికే అందజేశామని, చెత్త పన్ను రద్దు, ధాన్యం రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయలు విడుదల చేశామని, కూటమి ప్రభుత్వంలో 990 కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించి 4,500 కోట్లతో గ్రామాల్లో 30,000 పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేశామని, అసలైన వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి అని, వెన్నుపోటు అంటే ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన జగన్ కుంభకోణాల నుంచి ప్రజా దృష్టిని మళ్లించడానికే జగన్ ముఠా ధర్నాల డ్రామా ఆడుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కాళ్ళ శ్రీనివాస్, పంపన బుజ్జి, దాసరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి రేపు 4వ తేదీ కూటమి ప్రభుత్వం లెక్కింపులో ఘన విజయం సాధించిన రోజు. పోయిన సంవత్సరం రేపు 4వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆనందోత్సాహాలతో తిరిగిన రోజు. ఒక పక్క కూటమి ప్రభుత్వాలు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ రేపు 4వ తేదీన సంబరాలు చేసుకుని దిశలో కార్యకర్తలు ఉండగా వైఎస్ఆర్ ప్రభుత్వం వారు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది. అది మన అందరికీ కూడా తెలిసిందే. 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ధర్నాలు చేస్తామని చెప్పి అనౌన్స్ చేయటం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక దీన్ని డైవర్షన్ చేసుకోవడానికి ఏదో ఒక కార్యక్రమం చెయ్యాలి అనే ఒక నెపంతో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేసేయడని చెప్పి మేము అందరం కూడా ఆరోపిస్తా ఉన్నాం. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, అలాగే బీజేపీ కానీ. అసలు వెన్నుపోటు రాజకీయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమా లేదా జగన్ ప్రభుత్వం? ఒకసారి మనం ఈ అభివృద్ధి పట్ల ఆయన చెప్పిన కార్యక్రమాలు, మేము చెప్పిన కార్యక్రమాలు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాలు చూసుకుంటూ పోతే మొట్టమొదటి సంవత్సరంలో అతను ఇచ్చిన వాగ్దానాలు కేవలం 10% మాత్రమే చేయగలిగాడు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పి మేము అధికారంలోకి వస్తే ఏవైతే చేస్తానని చెప్పాడో వాటిని 10% చేస్తే అదే కూటమి ప్రభుత్వం 70%
హామీలు అమలు జరిగితే మేము ప్రజలకి వెన్నుపోటు ఆయన పొడిచాడు, ప్రజలు ఈ ప్రభుత్వం పొడిచిందో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి ఈ ప్రకటన ఈ మీడియా ద్వారా ముందుకు రావటం జరిగింది. అసలు ఈ వెన్నుపోటుకి అర్థం ఎంతవరకు రేపు ఆ కార్యక్రమం చేయటం సమంజసం ఒకసారి చూస్తే, వెనుకబడిన తరగతులకు చెందిన జింకా వెంకట నరసయ్య అనే అతను వారి బైరిటీసీలో అతనికి తండ్రి తాత రాజారెడ్డికి వాటా ఇస్తే ఆ వాటాలో ఉంటూ అతను హత్య చేసి దానికి ఆ బైరిటీసీ ఆ గదులకు ఓనర్ అయిన వీడి తాత రాజారెడ్డి చరిత్ర. మరి అది బీసీలకు వెన్నుపోటు పొడిచి అతన్ని చంపి అతను బయటికి పంపించి ఆ గన్ను ఆక్రమించి చేసుకోవడం వెన్నుపోట కాదా అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండగా కాంగ్రెస్ అడ్డుపెట్టుకొని లక్షలాది కోట్ల రూపాయలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిని అడ్డుపెట్టుకుని సంపాదించి కాంగ్రెస్ కు వెన్ను పొడిచింది జగన్ లేకపోతే వేరొకరాన్ని ఒకరు ఆలోచించుకోవాలి ప్రజలని ఈ పత్రికా ముందు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ వైఎస్ఆర్ పార్టీ అని పేరు పెట్టిన ఈ పార్టీ అసలు జగన్ గా ఉందా, ఎవరన్నా పెట్టారా? శివకుమార్ అన్న అతను దీన్ని వైఎస్ఆర్ పార్టీ అని రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని కబ్జా చేసి అతన్ని వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ పార్టీ నాయకుడి ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేయొచ్చు, అది వెన్నుపోటు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇన్ని చెప్తున్నారు. సొంత బాబాయిని భుజాల మీద ఎక్కించుకుని తిప్పిన సొంత బాబాయిని గొడ్డల వేటితోటి చంపి హార్ట్ అటాక్ అని చెప్పి బాబాయినే చంపి వెన్నుపోటు పొడిచింది వాళ్ళ కుటుంబం కథనా జగన్ గారా, లేదా వేరొకరు ఎవరన్నా చేసారో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే తల్లిని కానీ చెల్లిని కానీ ఆస్తిలో కానీ ఏట్లని వాటా లేకుండా వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టడం, వాళ్ళకి వెన్నుపోటు పడుచడం కూడా తండ్రికి చెల్లికి వెన్నుపోటు పొడిచిన వాడు జగన్ అని చెప్పి ఈ సభముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మద్యపానం విషయం అయితేనేమి, మెగా డిఎస్సీ విషయంలో అయితేనేమి మద్యపానం అమలు జరుగుతానని చెప్పి దొంగలకి రమ్మి పేద ప్రజానికానికి వెన్నుపోటు పొడిచాడు. అలాగే ఈ విద్యార్థులకు డిఎస్ఏ పిలుస్తానని చెప్పి వాగ్దానం చేసి దాన్ని ఇవ్వకుండా మరి యువతనందరినీ కూడా వెన్నుపోటు పొడిచాడు. అంతా ఎందుకు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మరి రద్దు చేసి దాన్ని అమలు జరపకుండా మరి పేద బలహీన వర్గాల ఆకలితో అలమటించే వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు పట్టడం జరిగింది. మరి బీసీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా వేరే దారి మార్గం మళ్లించి వాటిని ఆ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ చెందకుండా చేసి వాళ్ళందరికీ అన్యాయం చేశాడు. ఎన్ని కోట్లు పొడిచిన ఈయన రేపు 4వ తేదీన ఆ ఎన్నిపోటు దినంగా పరిగణించి రేపు నిరాహార దీక్షలు చేస్తాం ఆఫీసుల ముందు ఓడలలో నేను చెప్పడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. ఇది చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. దెయ్యాలు వేదాలు బంధిస్తామని చెప్తారు, అలాగే దెయ్యాలు వేదాలు బంధించినట్టు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ అని అమలు జరిపాం ఖచ్చితంగా కూడా. పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచుతానున్నాం. పెన్షన్ 4,000 కూడా పెంచి అన్ని విధాలుగా కూడా ముందుకి ప్రజలందరికీ కూడా మరి చేస్తా ఉన్నాం. 16,347 టీచర్ పోస్టులు మెగా డిఎస్సీ చేయటం కూడా జరుగుతుంది. 3 సిలిండర్లు ఇస్తున్నాం. 3 సిలిండర్లు ఇచ్చాం. అలాగే 85% ఇవాళ ఒక్క సంవత్సరంలో మేము చేసాం. కానీ ఆయన ఒక్క సంవత్సరంలోనే 10% చేశాడన్నది మా అభియోగం. ఇవన్నిటికీ కూడా మళ్ళీ రీఓపెన్ చేసి అన్ని కూడా ఎక్కడికక్కడ రెడీ చేస్తా ఉన్నాం. చెత్త పన్ను రద్దు చేయటం కూడా జరిగింది. 94 కేంద్రాల్లో 73
పథకాలు అమలు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా రేపు జూన్ జూలైలో అమ్మఒడి అంటే ఏంటంటాం దాన్ని, తల్లిక వందనం అని కానీ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కానీ ఒకటి అన్ని చేసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నిన్న కూడా తూర్పుగోదావరి జిల్లా, అదే కోనసీమ జిల్లాలో పంపిణీ చేయడానికి వచ్చినప్పుడు దేవుడు సహకరిస్తే ఇంకా పేదవాడికి పింఛను పెంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్న ప్రభుత్వం నాయకులు మా దగ్గర ఉంటే ఇటువంటి దుర్మార్గ పనులన్నీ చేసి రేపు ఈ నిరసన దినంగా వెన్నుపోటు దినంగా పరిగణించి చేయటానంటాం కూడా చాలా విచారించదగ్గ విషయం. ప్రజలు తన మర్చిపోతున్నారు, ప్రజలు దాన్ని విస్మరించి బయటికి పోతారేమో అన్న ఒక భయంతో ఏదో ఒకటి చేయాలని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి తప్పుడు వాగ్దానాలతో ముందుకెళ్తున్న నాయకుడు జగన్ గారు. ఇటువంటి నాయకుడిగా ప్రజల్లో తిరిగి మళ్ళీ అధికారంలో రావడానికి ఎటువంటి సందర్భాల్లోనూ కూడా ప్రజలు అంత చాయిస్ ఇచ్చి అంత నాయకత్వం చేసే అంత ఆలోచనలో లేరు. ఏది మంచి చేస్తున్నారో, ఏది చెడు చేస్తున్నారో, ఏ ప్రభుత్వం పేదల సంక్షేమం పడుతుందో ప్రజలకు అందరికీ తెలుసు. అది తెలుగుదేశం ప్రభుత్వం, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ మోడీ గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే పోలవరం కానీ, అలాగే అమరావతి కానీ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనగా ఉన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇటువంటి తప్పుడు మార్గాలు, ఇటువంటి తప్పుడు సూచనలు, ఇటువంటి తప్పుడు అబద్ధాలతోటి ప్రజలకు ముందుకు వచ్చినంత కాలం మీకు ఏ విధమైన శ్రీరామరక్ష ఉండదో. ప్రజలే అంతిమ నిర్ణయాలు కాబట్టి ప్రజలు గెలుపు ఎప్పుడు కూడా కూటమి వైపు ఉంటారు.